ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసుకుంటున్న ఒక ఆసామిని అనూహ్యమైన ఆఫర్ వరించిందట. వైసీపీ బిగ్ బాస్ అనూహ్యంగా ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేశారట. ఆ ప్రకటనతో జిల్లా నేతలతో పాటు ఆయన కూడా ఉబ్బి తబ్బిబ్బయ్యారట. తన పేరు ప్రకటించిన 2-3 రోజుల్లోనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను కలిసి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునే పనిలో పడ్డారు. ఆ ఊపు అలా కొనసాగించాల్సి ఉండగా ఆ తర్వాత నియోజకవర్గానికే పరిమితమైపోయారట ఆ ఆసామి. దీంతో ఆ ప్రతిపక్ష నాయకుడి విజయం డౌట్ అనుమానంలో పడిందట. మరి ఆ ఆసామి ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? టేక్ ఎ లుక్. సిక్కోలు ఎంపీ నియోజకవర్గ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని 3 ఎంపీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. అందులో ఒకటి శ్రీకాకుళం. అయితే కింజరాపు కుటుంబానికి కంచుకోటుగా మారిన శ్రీకాకుళంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు సీఎం జగన్. గత 2 ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై ప్రతీకారం తీర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాల లెక్కలు తీస్తూ కాళింగ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ ని పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి కింజరాపు కుటుంబ హవాకు చెక్ పెట్టాలని భావించారు. టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్, కాళింగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పేరాడ తిలక్ మధ్య వర్గ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉండేవి. గతంలో ఎంపీగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయగా పేరాడ తిలక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వీళ్లిద్దరూ 2 వర్గాలుగా విడిపోయి వేరువేరు గూటి పక్షుల్లా కార్యక్రమాలు నిర్వహించేవారు. టెక్కలి నియోజకవర్గం టీడీపీ బరిలో అచ్చెన్నాయుడు లాంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే ఎటువంటి విభేదాలు ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకే ఎవరూ ఊహించని పేరాడ తిలక్ ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. తిలక్ పేరు ప్రకటించగానే జిల్లా పార్టీ నాయకులంతా కంగుతిన్నారు. ఎంపీ అభ్యర్థులుగా డాక్టర్ దానేటి, ధర్మాన సోదరులు, తమ్మినేని లాంటి నేతలను కాదని పేరాడ తిలక్ను ప్రకటించడంపై కాస్త గట్టిగానే వైసీపీ నేతల నుంచి విమర్శలొచ్చాయి. పార్టీ అధిష్టానం పేరు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాసులు కలిసి టెక్కలి నియోజకవర్గం 4 మండలాల్లోని ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశాలు నిర్వహించారు. టెక్కలిలో వైసీపీని బలపరిచే ప్రయత్నాలు చేశారు. అటు తర్వాత పేరాడ తిలక్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల ముఖ్య నేతలను కలిశారు. దీంతో వైసీపీ అధిష్టానం ఏదో వ్యూహం పన్నిందని అంతా భావించారు. కట్ చేస్తే సీన్ మారింది. కొద్ది రోజులుగా పేరాడ తిలక్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ఏ నియోజకవర్గ సమావేశాల్లోనూ కనిపించిన దాఖలాల్లేవు. అయితే పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇదే సంకేతం పేరాడ తిలక్ కూడా వచ్చి ఉంటుందని, అందుకే ఆయన పూర్తిస్థాయిలో నియోజకవర్గాల్లో పర్యటించలేకపోతున్నారు అన్నది వైసీపీలో మరో వర్గం వాదన. సిక్కోలులో టీడీపీని కొట్టడానికి వైసీపీ భారీ ప్లానే వేస్తోంది. 1996 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మినహా మరెప్పుడూ టీడీపీ ఓడిపోలేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సునామీ సృష్టించిన వైసీపీ సిక్కోలులో మాత్రం ఎదురు దెబ్బతింది. ఏపీలో 25 ఎంపీ సీట్లకు గాను 22 గెలిస్తే గెలవలేని నియోజకవర్గంగా సిక్కోలు మిగిలిపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఆయన అన్న కుమారుడు ఎంపీ రామ్మోహన్ ఓటమే లక్ష్యంగా పావులు కదిపారు. సిక్కోలు నుంచి ఎంపీ రామ్మోహన్ 2 సార్లు గెలిచారు. 2014లో తొలిసారి ఆయన ఎంపీగా గెలిచినప్పుడు తండ్రి మరణంతో వచ్చిన సానుభూతి పనిచేసిందని అంతా లెక్కలేసుకున్నారు. యువకుడు కావడంతో కలిసొచ్చిందని మరికొందరు భావించారు. కానీ 2019లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 5 చోట్ల వైసీపీ గెలిచినా ఎంపీ సీటు మాత్రం గెలవలేకపోయింది. ఇక అప్పటినుంచి ఈ స్థానంపై సీరియస్గా ఫోకస్ పెట్టింది వైసీపీ. 2019లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ని పోటీకి పెట్టి విఫలమైంది వైసీపీ. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా 3 సామాజిక వర్గాలు ఉంటే 2 సామాజిక వర్గాల నేతలకు ఛాన్స్ ఇచ్చినా గెలుపు రుచి చూడలేకపోయింది. ఈసారి కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారికే టెక్కలి సెగ్మెంట్తో పాటు ఎంపీ సీట్లు కేటాయించేందుకు జగన్ మొగ్గు చూపారు. అయితే 5 ఏళ్లుగా ఎంపీ అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తూ వచ్చిన వైసీపీ ఇలా నియోజకవర్గానికే పరిమితమైన ఓ నేతను ప్రకటించటాన్ని పార్టీలోని జిల్లా ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ శ్రేణుల ద్వారా వినిపిస్తోంది. అందుకే జిల్లా వైసీపీ నుంచి పేరాడ తిలక్కు సహకారం కూడా కరువైందన్న సమాచారం వైసీపీలో ఇబ్బందికరంగా మారిందట. రామ్మోహన్ నాయుడు లాంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలను బరిలో నిలిపితే బాగుండేదని పేరాడ తిలక్పై జగన్ ఎందుకంత నమ్మకం పెట్టుకున్నారోనని పార్టీ శ్రేణులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో 50 నుంచి 60 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ
పేరాడ తిలక్ ఇలాగే స్తబ్దుగా ఉంటే 2024 ఎన్నికల్లో సిక్కోలు ఎంపీ సీటు మళ్లీ పాయే అని పాడుకోవాల్సి వస్తుందని వైసీపీ నాయకులే బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అవసరాన్ని బట్టి ఆఖరు నిమిషంలోనైనా అభ్యర్థులను మార్చటానికి ముందుకు వెళ్తున్న జగన్ సిక్కోలు ఎంపీని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.